దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ప్రియ దేవుని పిల్లారా, మనకి ఏమి కావాలో మనం ఆరాధించే దేవునికి సమస్తమును తెలుసు కనుక మనము లేని వాటి విషయంలో చింతించాల్సిన అవసరము లేదు. ఈ దినాల్లో దేవుని ఆరాధించే బిడ్డలు ఏం చేస్తున్నారంటే, వారు ఏదో విషయం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించి అది వారికి అనుగ్రహింపబడినప్పుడు ఆ విషయమే చింతిస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా అవసరత, నా అక్కర ప్రభు తీర్చట్లేదు, నాకు దయచేయటం లేదు అని చాలా మంది బాధపడేవారు లేకపోలేదు. అయితే దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనించినప్పుడు మనకేమి కావాలో, మన అవసరత ఏమిటో మనము అడగక మునిపే దేవుడికి తెలుసు కనుక మనము ఆయనని నిరీక్షణ ఉంచి ఆయనని విశ్వాసం ఉంచాలి. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, కాలేబు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి కూతురు ఉన్నది, ఆమె పేరు అక్సా. ఈ కాలేబు ఆమెకు వివాహం చేసినప్పుడు ఈ అక్సా అనే ఆమె తన భర్తతో అంటుంది, నా తండ్రి నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నాడు, నీటి మడుగులు కూడా కావాలి, నీవు అడుగు అని ఆమె తన భర్తను ప్రేరేపిస్తుంది. వారిద్దరు కూడా ప్రయాణమై తన తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు కాలేబు అనే ఆ తండ్రి కూతురుని చూసి, అమ్మా నీకేం కావాలి అని తానే అడుగుతాడు. అప్పుడు కూతురు అంటుంది, నాన్న దక్షిణ భూమి ఇచ్చావు కదా, నీటి మడుగులు కూడా నాకు కావాలి అని అడిగినప్పుడు, నీటి మడుగులు, మెరక పల్లపు మడుగులు అవి కూడా ఆమెకి అనుగ్రహిస్తాను. ఇక్కడ చూశారా ప్రియ దేవుని బిడ్డలారా, కూతురు తన హృదయంలో తండ్రిని అడగాలనుకుంది, కానీ తండ్రి మనసులో కూతురు అడగక మునిపి ఇవ్వాలనే ఆలోచన ఉన్నది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన మనసులో, మన హృదయంలో ఎన్నో దేవుని అడగాలి, మన అక్కర్లేంటో దేవునికి చెప్పాలి, ఆయన ద్వారా పొందుకోవాలి అని మన మనసులో అనుకుంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ మనకంటే ముందుగానే ఆయన సమస్తము తెలుసు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ భూలోకంలో సశరీరుడిగా సంచరిస్తున్న దినాలలో ఒక ప్రాంతంలో ప్రభు సువార్తను బోధిస్తూ ఉంటే కాలి నడకన ఆయా పట్టణాల నుంచి, గ్రామాల నుంచి విస్తారమైన ప్రజలు వస్తారు. ఇంచుమించుగా 3 దినాలు ప్రభు మాటలు వింటూ వారు అక్కడే ఉంటారు. ఈ లోపు శిష్యులు వచ్చి ఆ ప్రజలను పట్టణంలోనికి పంపించండి, వారు ఆహారం కోల్పోయి వస్తారని ప్రభుతో అంటే, ప్రభు అంటారు, లేదు లేదు, వేరే వారికి ఆహారం పెట్టండి. ఆ దినాన 2 చేపలు 5 రొట్టెలు అక్కడ ఉన్నప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదించి వారు తిని తృప్తి చెందినట్లుగా దేవుడు వారికి మన అవసరత, వారి అక్కర తీరుస్తాడు. వారి ఆకలి దేవుడు తీర్చాడు. ఈ మాటలు వింటున్న మనము కూడా, మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే, మనం అడగక మునిపే మన అక్కర ఏంటో దేవునికి తెలుసు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి మనం ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు తగిన సమయం అందు తగిన అవసరతలు, అక్కర్లు ప్రభు తీర్చును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, స్తోత్రాలైన మా కొదువ, మా అవసరతలు, మా అక్కర్లు ఏమిటో సమస్తం మీకు తెలుసు కనుక తగిన సమయమందు, తగిన సందర్భాల్లో అనుగ్రహిస్తూ ఉన్నారు కనుక రాబో దినాల్లో ఏ కొరత కొదువు లేకుండా సమృద్ధిని అనుగ్రహించబోతున్నది కనుక స్తోత్రాలైనా. ఈ మాటలు విని ప్రార్థనలోకి వేయించిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకునండి, వారి అవసరతలు అక్కలు తీర్చండి. ఈ దినమంతా మీ సరిగా మాతో ఉంచి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.